హలో అండి. నా పేరు సందీప్. సందీప్ అనాలిసిస్ ఛానల్‌కి అందరికీ స్వాగతం. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఢిల్లీ ఎలక్షన్స్‌లో బీజేపీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యలో పోటీ ఉందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా రేస్‌లోకొచ్చింది. ఇప్పుడు త్రిముఖ పోటీ అనేది జరగబోతుంది. మెయిన్‌గా కాంగ్రెస్ పార్టీకి ముస్లిం సమాజ్ వర్గం అండ్ ఎస్సీ, ఎస్టీ సమాజ్ వర్గం అనేది అండగా నిలబడడం ఒకటి జరుగుతుంది. అంతేకాకుండా 30, 40 నియోజకవర్గాలలో ఆహ్, బ్ ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందని ఓట్లు చీలడం వల్ల గూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంతో నష్టం అనేది జరుగుతుంది. అంతేకాకుండా బీజేపీ పార్టీకొచ్చేసి ఫేస్ అనేది లేకపోవడం అనేది చాలా మైనస్ అనేది అందరూ అనుకుంటున్నారు. అంతేకాకుండా ఓన్లీ నరేంద్ర మోడీ గారి ఫేస్ ద్వారానే ఇప్పుడు ఎన్నికలకనేది వెళ్తున్నారు. అది ఒకటి ప్లస్ అన్నమాట. అంతేగాకుండా ఇటీవల అమిత్ షా గారు ఒక హామీ ఇచ్చారు. పేదలందరికి గూడా ఒక సొంత ఇల్లు కట్టిస్తామని చెప్పారు ఢిల్లీ ఎలక్షన్స్‌లో. ఇది ఇదొక్కటే ప్లస్ అని అంటున్నారు. అంతేగాకుండా పాజిటివ్ ఓట్ అనేది బీజేపీకనేది ఉంది అనుకుంటా. అంతేగాకుండా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకొచ్చేసి మెయిన్‌గా కరప్షన్ చార్జెస్ అనేది చాలా మైనస్ జరుగుతుంది. అంతేకాకుండా టెంపరరీ సీఎం అనేది అని చెప్తూ ఆమ్ ఆద్మీ పార్టీని డీమోరలైజ్ చేస్తున్నారు. అంతేగాకుండా కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇద్దరూ కలిసి టెంపరరీ సీఎం అనేది మౌత్ పబ్లిసిటీ అనేది తీసుకెళ్తున్నారు. ఇది ఎంతో ఇదెంతో మైనస్ అవుతుంది ఆమ్ ఆద్మీ పార్టీకి. అంతేగాకుండా ప్రజలలో యాంటీ ఇన్కంబెన్సీ గూడా ఎక్కువుండడం వల్ల ఆమ్ ఆద్మీ ఇది 20-30 నియోజకవర్గాల్లోనే కొంచెం బలంగా ఉండొచ్చు అనేది అంచనా.